అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు అంశం ఏమిటంటే, మనము మొన్నటి వీడియోలో చెప్పాము, లానినా ప్రభావం వల్ల విపరీతమైనటువంటి చలి ఉంటుందని, విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయని, అక్టోబర్ నెల ఏ విధంగా అయితే ముగిసిందో నవంబర్ నెల కూడా అలాగే ముగుస్తుందని చెప్పాము. అలాగే నవంబర్ నెల నిస్సారంగా ఉండేటటువంటి ఈశాన్య ఋతుపవనాలు నవంబర్ నెల ఆఖరికి వచ్చేటప్పటికి మంచి వర్షాలతో ఈ నెల ముగియబోతున్నది అన్న అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అక్టోబర్ నెల మొదటి 3 వారాలు నిస్సారంగా ఉన్న చివరి వారంలో మంచి తుఫానుతో సమృద్ధిగా వర్షాలతో ముగిసిపోయింది ఆ నెల. అలాగే నవంబర్ నెల కూడా మంచి వర్షాలతో ముగియనున్నది అన్నటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నవంబర్ 24 నుంచి 30 తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి వర్షాలు, వర్ష అల్పపీడనాలు, డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా ఒకదాని వెంట మరొకటి అల్పపీడనాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ అల్పపీడనాల గురించి తెలియజేసుకోముందు, ఈ అల్పపీడనాల గురించి మనము తెలియజేసే ముందు అల్పపీడనం అంటే ఏమిటి, వాయుగుండం అంటే ఏమిటి, తుఫాన్ అంటే ఏమిటో మనం సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్పపీడనము, అల్ప అంటే కొద్దిగా, పీడనము అంటే గాలి. అల్పపీడనము అంటే కొద్దిగా అయినటువంటి గాలి అని. ఈ కొద్దినైనటువంటి గాలి సముద్రంలో వీస్తూ ఉంటుంది. అది కాస్త పీడనం ఎక్కువ అవుతుంది. ఆ పీడనం ఎక్కువైనప్పుడు ఎటువైపు అయితే గాలి తక్కువగా ఉంటుందో ఆ వైపుకు వస్తుంది. దానినే అల్పపీడనం అని అంటారు. సాధారణంగా భూభాగంలో పీడనం తక్కువగా ఉంటుంది, సముద్రంలో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉండే పీడనం వైపు నుంచి తక్కువగా ఉండే పీడనం వైపుకు రావడమే అల్పపీడనం. పీడనం అంటే గాలి అని చెప్పుకున్నాం కదా, అలాగే ఆ గాలి కాస్త వేగం ఎక్కువైపోయి, ఆ గాలి మరింత ఎక్కువైపోయి, వాయువు అంటే గాలి, ఈ గాలి అనేటటువంటిది గుండంగా మారితే దాన్ని వాయుగుండం అని అంటారు. దాని వేగం 25 కిలోమీటర్ల పైబడి ఉంటుంది. వాయుగుండం తరువాత తుఫాను అంటారు. ఎప్పుడైతే గాలులు ఎక్కువగా వస్తాయో 25 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందో దానిని వాయుగుండం అంటారు. 50 కిలోమీటర్లు దాటి గాలులు ఎక్కువైతే దానిని తుఫాను అని అంటారు. ఆ తర్వాత 70 నుంచి ఆ పైబడి వచ్చేటటువంటి గాలుల్ని పెను తుఫాను అని అంటారు. కాబట్టి అల్పపీడనం అంటే ఏమిటి, వాయుగుండం అంటే ఏమిటి, తుఫాన్ అంటే ఏమిటి, పెను తుఫాను అనేది. కాబట్టి ఇది తుఫాను ఏర్పడే క్రమంలో దశలు, దిశలు అనే